వెల్కమ్ టు తెలుగు వన్. పెత్తందారు జగన్ ప్యాలెస్ రహదారి 5 సంవత్సరాల నిర్బంధం నుంచి సామాన్య ప్రజల కోసం తెరుచుకుంది. స్థానికుల ఆనందానికి అవధులు లేవు. స్వేచ్ఛ స్వతంత్ర వాయువులు పీల్చుకున్నట్లు స్థానికుల మాటల్లో ఆనందం వ్యక్తం అవుతుంది. నాటి చంద్రబాబు ప్రభుత్వం సర్వహంగులతో సచివాలయం నిర్మించింది. సచివాలయం అంటే ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు అన్ని శాఖల మంత్రుల కార్యాలయాల సమూహాన్ని సచివాలయం అని పిలుస్తారు. నాడు కేసీఆర్, జగన్ రెడ్డి ఏనాడు సచివాలయం నుంచి పాలన సాగించలేదు. ఏపీలో సచివాలయాన్ని పాడుపెట్టేశారు. కొత్తగా కొలువుదీరిన మంత్రులు వారి కార్యాలయాల్లో కూర్చోవాలంటే వాటిని గబ్బు పట్టించింది నాటి జగన్ సర్కార్. ఉన్న సీఎంఓని వదిలిపెట్టి జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయం ముసుగులో ప్రజాధనం దోపిడీ చేయటమే కాకుండా ఓటమి అనంతరం ప్రభుత్వానికి అప్పగించాల్సిన కోట్ల ఖరీదైన సామాగ్రిని తన ఇంట్లో అక్రమంగా ఉంచుకొని వాడుకుంటున్న మాజీ సీఎం జగన్ ఆయనకు సహకరించిన అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకుడు, బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం తెలుగు యువత బ్రాహ్మణ చైతన్య వేదిక నాయకులతో కలిసి గుంటూరు ఎస్పీ కార్యాలయంలో సిసిఎస్ అదనపు ఎస్పీ శ్రీనివాసరావుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందించారు. జగన్ తాడేపల్లిలోనే తన సొంత ఇంటికి సుమారు 45 కోట్ల పైగా విలువైన ప్రజాధనం వెచ్చించి సర్వహంగులు ఆర్భాటాలతో విలాసవంతమైన మౌలిక సదుపాయాలు కల్పించుకున్నారని పేర్కొన్నారు. పేదవాడి ప్యాలెస్ చుట్టూ కోటగోడల్లాగా ఐరన్ గడ్డలతో ఏర్పాటు చేసుకున్న ఆ ఐరన్ గ్రిల్ వాల్ చూడండి. సుమారు 30 అడుగుల ఎత్తులో పేదోడి ప్యాలెస్కి 4 వైపులా గ్రీన్ వాల్ చూడండి. దీనికి పెట్టిన ఖర్చు సుమారు 15 కోట్లని తెలుస్తుంది. వైసీపీ అధికారిక భాష కొడాలి నానిని స్పందించమంటే నీ అమ్మ మొగుడు చెల్లిస్తాడా ఈ సొమ్ము అంటాడేమో అని స్థానికులు చర్చించుకోవడం కొసమెరుపు. మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు విషయంలో గతంలో జగన్ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించిందో ఇప్పుడు జగన్ పట్ల అదే విషయంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం అదే విధంగా వ్యవహరించాలని టీడీపీ, జనసేన శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. అప్పట్లో కోడెల ముందుగానే ఫర్నిచర్ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారని, ఇప్పుడు జగన్ మాత్రం మీడియా బయట పెట్టే వరకు గుట్టుగా ఉన్నారని, కోడెల మీద పెట్టిన కేసుల్లోని సెక్షన్ల కంటే కూడా అదనంగా జగన్మోహన్ రెడ్డిపై అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. జగన్ ఇంట్లో ఉన్న ప్రభుత్వ ఫర్నిచర్ సరెండర్ చేయకుండా వాడుకుంటూ వైసీపీ నేతలు నీతులు చెప్పటం సిగ్గుచేటని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. గతంలో ఫర్నిచర్ విషయంలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ పై అసత్య ఆరోపణలు చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. జగన్ రెడ్డికి ఏమాత్రం నైతిక విలువలున్నా ప్రభుత్వ సొమ్ముతో తన ఇంట్లోకి కొనుగోలు చేసిన ఫర్నిచర్ను ప్రభుత్వానికి అప్పగించాలని అనగాని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత కూడా ప్రభుత్వ ఆస్తులను వాడుకుంటున్న జగన్కు నిబంధనలు పట్టవా అని రాష్ట్ర మంత్రి గుమ్మడి సంజయరాణి ప్రశ్నించారు. లక్షలాది రూపాయలు విలువ చేసే ఫర్నిచర్ అప్పగించలేదని నాడు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై వైసీపీ ప్రభుత్వం నిందలు మోపిందన్నారు. మాజీ సీఎం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫర్నిచర్ ఇతర వివరాలు అందిస్తే వాటి ఖరీదు చెల్లించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి చేత జగన్మోహన్ రెడ్డి పార్టీ చెప్పించింది. వాటి ఖరీదు ఎంతో చెబితే మేము చెల్లించేందుకు సిద్ధమంటూ ఆ వైసీపీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి ద్వారా ప్రకటన విడుదల చేయటం, ఇన్నాళ్ళు వాడుకు దబ్బి ఎంతైందో చెప్పండి అనటం వైసీపీ సిగ్గులేనితనానికి నిదర్శనమని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. మనం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే తాడేపల్లి ప్యాలెస్ అనేది ఉందో అని ఇప్పటివరకు మనం వింటమే కానీ సామాన్య ప్రజలు అసలు ఈ రోడ్లోకి రావడానికి చూడటానికి, కనీసం ఈ రోడ్లో ఉన్న ఇళ్ళకి వెళ్ళటానికి కూడా పర్మిషన్ లేకుండా, అంతకుముందు ఈ కట్ట మీద ఏదైతే ఇప్పుడు ఫెన్సింగ్ వేసి ఉందో ఈ కట్ట మీద ఇళ్ళు ఉన్నాయి, పేదలు నిర్మించుకున్న ఇళ్ళు ఉన్నాయి. ఈ ఇళ్ళని నిర్దాక్షిణ్యంగా తొలగించేసి ఇలా ఈ కెనాల్ కట్టని ఇంత అష్టదిగ్బంధం చేసి ఇటువంటి ఫెన్స్తో ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ఉన్నాము, ఆయన నివాసం. ఒకసారి అటు చూపించండి. ఈ రోడ్లో ఇది వాస్తవానికి ఇది ప్రభుత్వ రహదారి. ఈ రోడ్డుని బ్యారికేడ్స్ పెట్టేసి 3-4 చెక్ పోస్టులు పెట్టి
ఎవరిని వెళ్ళనివ్వకుండా, స్థానికులను ఎవరిని వెళ్ళనివ్వకుండా గడిచిన 5 సంవత్సరాల నుంచి అనేక ఇబ్బందులు పడ్డ పరిస్థితి. స్థానికులు ఉన్నారు, వీళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇప్పుడు ప్రస్తుతానికి మీకు స్వేచ్ఛ వచ్చినట్టు అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది మీకు? స్వేచ్ఛ అంటే సార్, మేము ఈ నారా లోకేష్ గారు టీడీపీ గారికి, జనసేన మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ప్రెసిడెంట్ గారికి నమస్కారం అండి. ఇక్కడే స్టార్టింగ్ ఫస్ట్ అటు నుంచి అరుణ స్కూల్ దగ్గర ఫస్ట్ ఇల్లు మాదేసండి మాది. ఆ రోజు మేము పడిన బాధలు, మేము పడిన ఇబ్బందులు, మమ్మల్ని నిర్దాక్షంగా రైతుల పూట వానాకాలం ఎండనక ఆ రోజు ఇల్లు ఖాళీ చేయొచ్చు, మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టాడండి. ఇబ్బందులు పెట్టడం వల్ల ఇవాళ మాకు స్వేచ్ఛగా అనిపించింది. ఎందుకంటే పేదవాడు అన్నాడు కానీ ఇక్కడ పేదవాడు కాదండి. నేను ఇంత ధనవంతులని మేము ఎక్కడ చూడలేదండి. మా పేదోళ్ళు తెలిసి లేబర్ అన్నాడు సార్ మమ్మల్ని. ఆ రోజు మాకు చల్లపల్లి శ్రీనివాసరావు గారు నిలబడటం కానీ, ఆ రోజు ఆయన వచ్చి ఇక్కడ నిలబడ్డాడు. జనసేన వాళ్ళు కానీ, లోకేష్ గారు కానీ మాకు ఇవాళ ఫస్ట్ మా పిల్లలు కూడా డాడీ మన ఇల్లు దారి వదిలేరంట డాడీ అంటే, మా పిల్లలకి అరుంధ హై స్కూల్ చదువుతారు, వాళ్ళు కూడా చూద్దాం డాడీ మన రోడ్డు అని అన్నారు. అనవసరంగా చూపిద్దామని ఎవరు ఇక్కడికి వస్తాము. మేము తాడేపల్లి కానీ విజయవాడ వెళ్ళాలన్నా కానీ మాకు ఇటు నుంచి ఇక్కడ దగ్గర అండి. మాకు 1 టౌన్లో సరుకులు కానీ తెచ్చుకోవాలన్నా కానీ మాకు ఈ రోడ్డు దగ్గర. కనీసం ఇది ఉంచుకోనైనా పైనుంచి కట్టని అడిగామండి. ఆ రోజు అసలు మీకు మీరు లేబర్ వాళ్ళు అన్న మాటలకు వచ్చారు సార్. ఆ రోజు మేము పడిన బాధలకి వాళ్ళు మాకు ఈ మంత్రి గారు నారా లోకేష్ గారు కానీ, మా నియోజకవర్గ ఇన్ఛార్జి చల్లపల్లి శ్రీనివాసరావు గారని, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రెసిడెంట్ గారికి కానీ మా హృదయపూర్వక వాళ్ళు మాకు స్వేచ్ఛను ఇచ్చినందుకు మేము ఎంతో రుణపడి ఉంటామండి. మేము ఎంతో ఆనందంగా వాళ్ళు వెళ్తుంటే మా అందరికీ ఇక్కడ మేమే నివసించింది ఇలా ఉందా, రాజ్యాంగం ఎలా నడుస్తుందా, ఇవాళ రాజ్యాంగం అంటే ఏంటి, రాజ్యాంగంలో ఎలా బతకాలనేది ఈ ప్రభుత్వం ద్వారా మాకు వచ్చిందని మేము చాలా ఆశిస్తున్నామండి. రాజ్యాంగం ప్రకారమే మేము నడుస్తాము. ప్రజలు కూడా చాలామంది ఇక్కడ ఈ ఆనందం చూసి మేము కూడా మా పిల్లలు కూడా అదే ఈ జోడలని కోరుకుంటున్నామండి. థ్యాంక్స్ అండి. ఏమ్మా చాలా సంతోషంగా ఉందా? ఈ రోడ్డు ఎప్పుడు చూసారు మీరు? ఫస్ట్ టైమా? ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి అసలు మీరు ఈ రోడ్లోకి రాలా? ఆనందంగా ఉందా? ఎలా ఉంది? ఎలా అనిపిస్తుంది? కాకపోతే మా ఇంటి దగ్గర నుండి ఇక్కడికి వచ్చేసరికి చాలా దూరం అవుతుంది, స్కూల్కి వచ్చేసరికి కొద్దిగా లేట్ అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం బాగానే ఉందంటారు అయితే? హ్యాపీ హ్యాపీ. ప్రయాణం చేస్తున్నారు, ఏమనిపిస్తుంది తొలిసారి మీ అనుభవం? చాలా హ్యాపీ. ఎందుకని అలా? 5 సంవత్సరాల దాకా లేదు పర్మిషన్, చాలా 2-3 సార్లు వచ్చా, నో పర్మిషన్. ఇప్పుడైతే చాలా హ్యాపీ. స్వేచ్ఛగా ఉందా? స్వేచ్ఛగా ఉంది. కొత్త తరహా ఏదో కొత్త ఊరు వచ్చినట్టు, కొత్త ప్రాంతం వచ్చినట్టు ఉందా మీ అనుభూతి? కరెక్ట్ అండి, నా అనుభూతి తెలియదు. ఓకే, సంతోషం అయితే చాలా సంతోషం. ఈ రోడ్డు వదలటం మూలాన చాలా సంతోషం. ఈ రోడ్లో ఉండే ఎవరైతే నివాసం ఉంటున్నారో, అపార్ట్మెంట్లు కానీ ఇండిపెండెంట్ కానీ, అంతకుముందు గతంలో ఇక్కడే కదా పేదల్ని తొలగిచ్చేసి ఇచ్చేసింది. ప్రస్తుతానికి ఈ ప్రాంత వాసులకి స్వేచ్ఛ వచ్చినట్టేనా? చాలా వచ్చినట్టు అందరికీ. ఇప్పుడు చాలామంది అడిగి అందరూ అదే మాట అంటున్నారు, చాలా స్వేచ్ఛగా. ఓకే, మనం జగన్మోహన్ రెడ్డి ఏదైతే తాడేపల్లి ప్యాలెస్కి ముందున్నటువంటి ఇది ఒక కట్ట, కెనాల్ ఇది. ఈ కట్ట మీద గడిచిన దశాబ్దాలుగా పేదల నివాసం ఉండేవాళ్ళు. 300 కుటుంబాలు పైన పేదలు నివసించేవాళ్ళు. ఎన్నికల ప్రచారంలో 2019 ఎన్నికల ప్రచారంలో ఇదే జగన్మోహన్ రెడ్డి ఈ పేదలకు శాశ్వత పట్టాలు ఇస్తాను అని చెప్పి, మళ్ళీ చంద్రబాబు ప్రభుత్వం గెలిస్తే లేదా నారా లోకేష్ గెలిస్తే మీ ఇళ్ళు కూల్చేస్తాడు, ఇక్కడ పేదలకు అవకాశం లేదు, మన ప్రభుత్వం వస్తే మీ అందరికీ శాశ్వత పట్టాలు ఇస్తాను అని ఈ 300 పైచిలకు నిరుపేదలు ఈ కట్ట మీద నివసించేవాళ్ళు. వీళ్ళకి ఆనాడు ప్రచారంలో స్వయంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి స్వయంగా తెలియజేయడం జరిగింది. కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావటం, ముఖ్యమంత్రి అవ్వటం, ఇక్కడ ఆయన పార్టీ సీఎంఓ ఆఫీసు ప్లస్ ఆయన నివాసం ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం, ఈ రోడ్డుని అష్టదిగ్బంధం చేసి 4 చెక్ పోస్టులు పెట్టి పబ్లిక్ యాక్సెస్ లేకుండా ఈ రోడ్డుని చేశారు. ఇక ఈ కరకట్టకు సంబంధించి పేదల్ని అర్ధరాత్రి తెల్లారుజామున బుల్డోజర్లతో తీసేసి వాళ్ళ వేదనని, రోదనని వాళ్ళు ఎన్నో శాపనార్థాలు పెట్టారు, నిరాశ్రయులయ్యారు, ఉండపాలన వదిలేసిన పరిస్థితి. అట్లాంటి ఈ కరకట్ట మీద ఇంత భారీ స్థాయిలో ఫెన్సింగ్, జగన్మోహన్ రెడ్డి పరదాలు లేదా పట్టాలు, చెట్లు నరికేయటాలు, ఎందుకో మరి ఆయనకు అంత భయం ఏంటో అర్థం కాదు. మరి ఆయన మీదకి ఎవరేం దాడి చేస్తారు, ఏం ప్రాణహాని ఉందనేది తెలియదు. ఈ రకమైన గ్రిల్స్తో ఆయన ఇంటి చుట్టూ ఏ రకమైన ఆ గ్రీన్ కలర్లో కనిపించే గ్రిల్స్ ఉన్నాయో దాని గురించి తర్వాత వివరంగా మాట్లాడుకుందాం. ఇక్కడ ఈ పేదలను తొలగించి ఈ కట్టలు వేసిన వ్యవహారం. ఇక్కడ రైట్ సైడ్ చూడండి, ఈ అపార్ట్మెంటు, ఇది ఒక ప్రైవేట్ బిల్డర్ నిర్మించిన అపార్ట్మెంట్. ఇది ఈ అపార్ట్మెంటు అసంపూర్తిగా
ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయి ఈ రోడ్లోకి ఎవరు రావటానికి అవకాశం లేదు కాబట్టి దీన్ని ఎవరు కొనరు. ఫలితంగా ఆ బిల్డరు అప్పులు పాలయ్యి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. 5 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు నిర్బంధించడం వలన ఇటువంటి బిల్డర్లు ఎంతోమంది ఇబ్బందులకు గురయ్యారు ఆర్థికంగా. దీంట్లో ముందుగా కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి, వాళ్ళు మధ్యతరగతికి సంబంధించిన ఆ 2 BHK 3 BHK సంబంధించిన ఆ ఫ్లాట్ ఓనర్లు ఎవరైతే కొనుగోలు చేశారో వాళ్ళు కూడా కొనుక్కున్న ఉపయోగం లేని పరిస్థితి. ఇక్కడ సామాన్యుడు రావటానికి అవకాశమే లేని పరిస్థితుల్లో ఇట్లా ఈ రోడ్లో ఏదైతే డెవలప్మెంట్ ఉందో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళటానికి వాళ్ళకి అవకాశం లేదు. ఇట్లాంటి కన్స్ట్రక్షన్స్ ఏదైతే బిల్డర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఆర్థికంగా చితికిపోవటానికి ఈ రోడ్డు బ్లాక్ చేయటం ప్రధాన కారణం అయ్యింది.